మీ పెళ్లి చేసే అవకాశం ఎలాగో నాకివ్వలేదు. కనీసం ఈ ఏర్పాట్లైనా చేద్దామని. అసలు అదా ముఖ్యం. ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా తన మెడలో నేను తాళి కట్టానని? గగన్, ఏంట్రా మాటలు? భూమి, నువ్వైనా చెప్పమ్మా. బావా, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. అత్తయ్యకి హాస్పిటల్ వాతావరణం పడదు. డాక్టర్ని డిశ్చార్జ్ చేయమని చెప్పండి. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోర్మోయ్. అమ్మా, ఏదో జరిగింది, అది నువ్వు చెప్పట్లేదు. ఏ కారణం లేకుండా వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు? వాడు ఎందుకొచ్చాడో నాకు తెలీదురా. వాడొకవేళ దొంగతనానికి వచ్చాడేమో. అతను దొంగతనానికి వస్తే నిన్ను కాల్ చేసి ఏమీ తీసుకోకుండా పారిపోతాడా? ఇంట్లో డబ్బు బంగారం అన్నీ అలానే ఉన్నాయి. ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లలేదు. బావా, పోలీసులకు చెప్తే వాళ్ళే వాళ్ళని పట్టుకుంటారు. ఎందుకు చంపాలని చూసారో పోలీసులు తెలుసుకుంటారు కదా. అంత ఛాన్స్ నేను వాళ్ళకి ఇవ్వను. వాడెవడో తెలిసిన మరుక్షణం నేనే వాడిని కాల్చి పారేస్తాను. నాన్న గగన్, ఏంట్రా ఆవేశం? నీ దాకా వచ్చినవాడు బతకూడదు. అత్తయ్య, మీరు వచ్చేసరికి నేను ఇల్లు రెడీ చేస్తాను. మీరు తొందరగా వచ్చేసేయండి.